ఎస్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విన్నింగ్ టీమ్ అందరికి. మైసెల్ఫ్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఫ్రమ్ ఎల్బీనగర్. నేను ఇప్పుడు ప్రజెంట్ వెస్టేజ్లో స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. సో ఈరోజు మన సెషన్ ఏంటంటే వెస్టేజ్లో ఉన్న అగ్రి ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం. సో అగ్రి ప్రొడక్ట్స్ తెలుసుకొని అవి రిజల్ట్ ఎలా ఉంటాయి, ఏ విధంగా వాడాలి అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. సో నెక్స్ట్ స్క్రీన్ షేర్ చేస్తాను. సో చూశారు కదా, వరి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వరిలో పాటించవలసిన దశలు. ఫస్ట్ ఏంటంటే వరి క్షేత్ర తయారీ. అంటే ఏంటంటే మనము మొదటిగా భూమిని దుక్కి దున్నాలి. దున్ని విత్తనాలు వేయడానికి రెడీగా ఉంచుకోవాలి. సో ఏంటంటే ఆ దుక్కి అనేది మామూలుగా ఏంటంటే 3 సార్లు దున్నుతారు. దున్నిన తర్వాత ఏదైతే వేయాలనుకున్న పంట వేస్తారో దానికి విత్తనాలు వేస్తారు. సో రెండవది ఏంటంటే వరి నారుమడి తయారు చేయాలి. వరి నారుమడి అంటే దున్నిన తర్వాత వాటర్ పెట్టేసి ఒక మంచిగా నారు అంటే విత్తనాలు వేయడానికి రెడీగా నారుమడి తయారు చేస్తారు. విత్తనాలు అంటే ఇప్పుడు ఏంటంటే మామూలుగా విత్తనాలు వేయడానికి నారుమడి సిద్ధం చేసుకోవాలి. సో తర్వాత ఏంటంటే వరి విత్తన శుద్ధి. వరి విత్తన శుద్ధి అంటే ఏంటంటే మంచి గట్టి వడ్లు తీసుకొని నాణ్యమైన వరి విత్తనాలు తీసుకొని వరి శుద్ధి చేసుకోవాల్సి వస్తుంది. శుద్ధి చేసుకున్న తర్వాతనే తయారు చేసుకున్న నార్మల్లో మనం విత్తనాలు వేసుకోవడం జరుగుతుంది. సో నాలుగవది ఏంటంటే వరి పొలంలో దమ్ము అంటే ఏంటంటే గుట్కతోని మంచిగా మట్టి మెత్తగా వచ్చేటట్టు వాటర్ పెట్టేసేసి దమ్ములాగా కొట్టేస్తారు. ఆ విత్తనాలు వేయడానికి రెడీగా పెట్టారు. సో ఏంటంటే ఐదవది వరి నాటిన 20 నుండి 30 రోజుల తర్వాత, వరి నాట్లు వేస్తాం కదా, వేసిన తర్వాత 20 రోజుల నుంచి 30 రోజుల తర్వాత ఏ ప్రొడక్ట్స్ వాడాలి అనేది చూద్దాం. తర్వాత వరి పొట్ట వేయడానికి ముందు 10 రోజుల ముందు ఏం వేయాలి. తర్వాత 8వది వరి పొట్ట వేసిన 10 రోజుల తర్వాత ఏం వేసుకోవాలి. ఆ ప్రొడక్ట్స్ ఏందో చూద్దాం నెక్స్ట్ దాంట్లో. వరి పంటలో వరి క్షేత్ర తయారీ. మనం వాడే రసాయన ఎన్పికే, యూరియా, డిఏపి కానీ సేంద్రియ ఎరువులతో కానీ మన వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ కలిపి వాడచ్చు. రసాయన ఎరువుల వాడకాన్ని 25% తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనం వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నామో, సపోజ్ ఏంటంటే ఒక ఎకరానికి డిఏపి కానీ యూరియా కానీ ఒక 50 కిలోల బస్తా వేసినాం అనుకోండి. ఆ 50 కిలోల బస్తా వేసినప్పుడు మన ప్రొడక్ట్స్ వాడాలనుకున్నప్పుడు
ఆ 50 కిలోల బస్తాల నుంచి వెళ్ళి ఒక 25% తగ్గించుకోవాలి. ఏది యూరియా కానీ డిఏపి కానీ తగ్గించుకొని దాని ప్లేస్లో మన అగ్రి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడాలి. అవి ఏవేవి కలపాలో ముందు ముందు చెప్తాను. సో ఏంటంటే ప్రతి సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం ఏం చేయాలంటే 25% తగ్గించుకోవాలి. రెండవ సంవత్సరం 25% తగ్గించుకోవాలి. 25 ప్లస్ 25 50% తగ్గించుకోవాలి. మూడవ సంవత్సరం ఏంటంటే 75% తగ్గించుకోవాలి. నాలుగవ సంవత్సరం 100% యూరియా కానీ డిఏపి కానీ ఎన్పికే కానీ తగ్గించుకొని కంప్లీట్గా మనదే వాడుతూ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత మన ప్రొడక్ట్స్ కూడా వాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అప్పటికే ఆ భూమి అనేది రసాయనిక భూమి ఉంది కాబట్టి, అంటే రసాయనికలు ఎరువులు వేసి ఏమైందంటే భూమి మొత్తం దెబ్బతింటది కాబట్టి, ఖరాబ్ అయింది కాబట్టి దాంట్లో మనం వెస్టేజ్ ఆర్గానిక్ చేస్తున్నాం కాబట్టి, ఆర్గానిక్ అంటే ఏంటంటే వెనుకటి రోజుల్లో పేడ, ఆకులు, అలములు మొత్తం ఒక పేడ ఒక కుప్పలాగా వేసేసి అది కుళ్ళిపోయిన తర్వాత తీసుకుపోయి మనం పొలంలో వేసేసి పంట పండించేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఆ పంట పొలం తిన్న వాళ్ళు అంటే వెనుకట 50 సంవత్సరాల ముందు ఈ డిఏపి, యూరియా ఇవన్నీ ఏం లేవు. అప్పుడు కేవలం పశువుల ఎరువు ప్లస్ ఆకులు, అలములు అవన్నీ తీసుకుపోయి వేస్తే పంట పట్టించేవాళ్ళు. ఆ పంట తిన్న ఆ వ్యక్తులు కూడా ఇప్పటికీ కూడా చాలా మంది బతికే ఉన్నారు. వాళ్ళ కళ్ళు కానీ, పండ్లు కానీ, చెవులు కానీ ఇప్పటికీ చాలా బాగా పనిచేస్తుంటాయి. సో మరి ఇప్పుడు ఈ కెమికల్ ఫుడ్ తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే చెవులు కాదు, కళ్ళు కాదు, చిన్న పిల్లలు కూడా కళ్ళద్దాలు వస్తున్నాయి. సో ఏంటంటే ఆర్గానిక్ కెమికల్కు తేడా అనేది చూపిస్తుంది. సో ఈ 25% తగ్గించుకుంటే 4 సంవత్సరాల తర్వాత 4 ఇయర్స్ తర్వాత మీరు ఏదైతే కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతున్నారో అవి పూర్తిగా బంద్ చేసి తర్వాత మనకు ప్రొడక్ట్స్ వాడుతూ కొన్ని రోజుల తర్వాత మన ప్రొడక్ట్స్ కూడా బంద్ చేసుకోవచ్చు లేదా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే అగ్రిహ్యూమిక్ ఉంటుంది. ఈ అగ్రిహ్యూమిక్ ఏంటంటే విత్తన శుద్ధికి పనిచేస్తుంది. విత్తనాలు వేసే ముందు ఏం చేస్తామంటే విత్తనాలు మంచిగా గట్టి విత్తనాలు తాళ్ళు అన్నీ తీసేసి ఒరిజినల్ అంతా గింజలు తీసుకొని దాన్ని ఏం చేయాలంటే హ్యూమిక్ అనేది కలిపి దీంతో పాటు ఇంకా వేరే ఉంటాయి, చూపిస్తాను నేను అది కూడా. సో ఏంటంటే అగ్రిహ్యూమిక్ అనేది పంట ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు. అగ్రిహ్యూమిక్ అనేది పంట ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. తర్వాత అగ్రి ప్రొడక్ట్ ఏంటంటే ఏదైనా తెగుళ్ళు వచ్చిన తర్వాత రావద్దు అనుకుంటే ఈ అగ్రి ప్రొడక్ట్ వాడితే మంచి రిజల్ట్ ఉండి ఆ తెగుళ్ళు, రకరకాల తెగుళ్ళు వస్తాయి. ఆ తెగుళ్ళు రాకుండా ఉండాలి అనుకుంటే ఈ ప్రొడక్ట్ వాడుకోవాలి. అగ్రి ప్రొడక్ట్ వాడడం వల్ల నేల ద్వారా పంటలను పంటలను అంటించే పురుగుల నుండి, తెగుళ్ళ నుండి కాపాడుతుంది. పంటలను మనం నేల ద్వారా పండించే పంటలను పురుగుల నుండి, తెగుళ్ళ నుండి కాపాడుకోవచ్చు అన్నట్టు. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఏదైనా తెగుళ్ళు ద్వారా మనం ఈ అగ్రి ప్రొడక్ట్ ద్వారా మనం రక్షించుకోవచ్చు. అగ్రి నానోటెక్ అనేది ఈ అగ్రి నానోటెక్ వాడడం వల్ల ఏమైందంటే పంటకి కావాల్సిన 16 రకాల న్యూట్రిషన్ అందించి పంటను ఆరోగ్యంగా ఉండటంలో
సహాయపడుతుందంట. సో ఏంటంటే ఇప్పుడు మనం నానోటెక్ అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా నేను డాక్టర్ని కాబట్టి పేషెంట్స్ ఉంటారు కదా, పేషెంట్స్ బాగా వీక్ అయ్యి మా దగ్గరికి వస్తే ఏం చేస్తాం, బీపీ డౌన్ అయ్యి ఏం చేస్తాం, ఒక గ్లూకోజ్ ఎక్కిస్తాం. ఆ గ్లూకోజ్ లాంటిదే ఈ అగ్రి నానోటెక్ అన్నట్టు. న్యూట్రిషన్స్, మల్టీవిటమిన్స్ అన్నట్టు. విటమిన్స్ ఈ పంటకు అందించి మంచి ఎదుగుదలకు సహాయపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే అగ్రి గోల్డ్. అగ్రి గోల్డ్ ఏంటంటే అగ్రి గోల్డ్ వినియోగించడం వలన వాతావరణంలో వచ్చే అకాల మార్పులను పంట ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. వాతావరణంలో వచ్చే మార్పులను, వర్షం కానీ, వెండలు కానీ, తుఫాన్లు కానీ, ఎలాంటివి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దాన్ని ఎదుర్కోవడానికి ఇది గట్టిగా సహాయపడుతుంది. సో రకరకాల మార్పులు వస్తుంటాయి కదా వాతావరణంలో, వాటిని ఎదుర్కొంటూ మొక్కకు ఎలాంటి హాని లేకుండా ఇది కాపాడుతుంది. నెక్స్ట్ ఏంటంటే అగ్రిమాస్. అగ్రిమాస్ అంటే అగ్రిమాస్ వరికి వాడడం వలన గింజ శాతాన్ని పెంచడమే కాకుండా విత్తన బరువుని పెంచుతుంది. గింజ శాతాన్ని పెంచడమే కాకుండా విత్తన బరువుని పెంచుతుంది. అంటే కంకి వేసే సమయంలో నార్మల్గా వేరే ఏ ప్రోడక్ట్స్ వేసినా కానీ కంకి అనేది వేస్తుంది. కాకపోతే ఏంటంటే గింజ శాతం అంటే ఇప్పుడు 10 సపోజ్ 100 ఉన్నాయి అనుకోండి, 100 గింజలు ఉన్నాయి అనుకోండి, దాంట్లో ఏంటంటే 100% ఇది ఆ 100కు 100ని రాలిపోకుండా, తాళ్ళు లేకుండా ఇది కాపాడుకుంటుంది. మంచి బరువుని కూడా, బరువు అంటే అదే ఇచ్చినగా ఈ ఏమంటారు, తాలు అంటారు కదా, ఆ తాలు అనేది మనకు పనిచేయదు కాబట్టి మంచి గింజని తయారు చేస్తుంది. కంకి వేసే సమయంలో వాడటం వలన మంచి ఫలితాలు పొందవచ్చు. కంకి వేసేటప్పుడు ఇది అగ్రిమాస్ అనేది స్ప్రే రూపంగా వాడచ్చు అన్నట్టు. సో తర్వాత ఇది అగ్రి ఆక్వాజెల్. అగ్రి ఆక్వాజెల్ వాడటం వలన పంటకాలం మొత్తంలో నీటి ఎద్దడి గల ప్రదేశంలో భూమిని బెట్టెక్కి రానివ్వకుండా తేమగా ఉంచుతుంది. అంతేకాకుండా మొక్కకు ఎంత నీరు అవసరమో అంత వేల ద్వారా నీటిని అందిస్తుంది. అదేవిధంగా నీటి మునగకి గురైన ప్రాంతాలలో అధిక నీటిని గ్రహించి పంటను ఆ నీటి నుండి కాపాడుతుంది. ఇలా గ్రహించిన నీటిని భూమి బెట్టకి చేరే సమయానికి పంట అందిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా రైతుకు నీటి ఖర్చుని 50% వరకు తగ్గిస్తుంది. సో ఏంటంటే ఈ అగ్రి ఆక్వాజెల్ అనేది చాలా సూపర్ ప్రొడక్ట్స్ ఇది. ఎందుకంటే అతివృష్టి, అనావృష్టి. అతివృష్టి అంటే వర్షాలు ఆ పంట వచ్చినప్పుడు ఏమైందంటే వర్షాలు తుఫాన్ లాగా లేకపోతే కంటిన్యూగా వర్షాలు కురిచాయి అనుకోండి, ఆ పంట మొత్తం అడ్డం పడము, లేకపోతే నీరు మొత్తం నిండి ఆ వేర్లతో సహా కులిపోవడము, లేకపోతే పంటను నాశనం చేయడానికి పనిచేస్తుంది. అంటే ఆ నీరు అట్లా ఉంటుంది కాబట్టి అతివృష్టి అంటుందండి. సో అనావృష్టి అంటే ఏంటంటే ఎండాకాలం వస్తుంది, లేదంటే వర్షాలు తక్కువ వస్తాయి. వర్షాలు కంటిన్యూ పడకుండా లేకపోతే ఎప్పుడోసారి 6 నెలలకు 3 నెలలకు పడ్డాయి అనుకోండి, అప్పుడు కూడా పంట వేసిన తర్వాత వర్షం రాలేదనుకోండి, ప్రాబ్లం అవుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే అతివృష్టి అంటే వర్షం ఎక్కువైనా సరే మనం ఈ పౌడర్ అనేది ఈ మట్టిలో కానీ ఇసుకలో కానీ కలిపి మనం దుక్కి దున్నేటప్పుడు అంటే 3 సార్లు దున్నుతారు కదా, 2 సార్లు దున్ని 3వసారి దున్నేటప్పుడు ఈ అగ్రి ఆక్వాజెల్, అగ్రి గ్రాన్యూల్స్, అగ్రి 82 దాంతోపాటు అగ్రి ప్రొటెక్ట్ కూడా కలిపి
ఒక ఇసుకలో కలిపి ఎకరానికి ఒక బ్యాగ్ లెక్క చొప్పున చల్లితే ఏమవుతుందంటే ఒకవేళ వర్షం వచ్చిన తర్వాత కూడా నీళ్లు మోకాళ్ళలోకి నీళ్లు మొక్క పెద్దగా అయి వర్షానికి ఆ మోకాళ్ళలోకి నీళ్లు వచ్చిన తర్వాత కూడా ఆ నీటిని ఎక్కువ పీల్చుకోకుండా దానికి ఎంత కావాలనో అంతే పీల్చుకుంటుంది. ఇదేంటంటే ఆక్వాజల్ అనేది ఒక స్పాంజ్ టైప్ ఉంటుంది. స్పాంజ్కి ఎంత కావాలో అంత గుంజుకొని మొక్కని పాడవకుండా చేస్తుంది. సో పైన ఉన్న నీరు ఏం చేస్తుందంటే బయటకు పంపిస్తుంటుంది. సో అదే అనావృష్టి అన్నా కదా, అంటే నీరు లేని సమయంలో, అంటే ఎప్పుడో ఒకసారి వర్షం పడ్డప్పుడు ఏం చేస్తుందంటే ఈ భూమి ఒక స్పాంజ్ లాగా వాటర్ని గుంజుకొని మళ్ళీ వర్షం వచ్చేంత వరకు ఆ నీటిని ఆ స్పాంజ్లో ఉన్న నీటిని ఆ మొక్కకు అందిస్తూ కొద్దిగా అందిస్తూ మొక్క చనిపోకుండా చేస్తుంది. సో సూపర్ ప్రొడక్ట్ అనొచ్చింది. సో తర్వాత ఏంటంటే ఈ అగ్రి గ్రాన్యూల్స్, ఈ పక్కన ఉందిగా రెడ్ కలర్ది అగ్రి గ్రాన్యూల్స్, ఇదేంటంటే ఆ మొక్క ఎదుగుదలకు పనిచేస్తుంది. మొక్క ఎదుగుదలకు మంచి దిగుబడికి పనిచేస్తుంది. వరి క్షేత్ర తయారీ ప్రక్రియ ఏంటంటే, వరి క్షేత్ర తయారీలో మీ పొలం నీటి ఎద్దడికి గురవుతున్నా లేక వరద ప్రాంతమైన చివరి దుక్కిలో అగ్రి ఆక్వాజల్, అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ వాడుకోవాలి. ఈ రెండు కలిపి వాడుకుంటే, ఈ రెండింటితో పాటు అగ్రి ప్రొటెక్ట్ కూడా కలిపి వాడుకుంటే ఏమైందంటే తెగులు రాకుండా చేస్తుంది, నీటి ఎద్దడి నీ మొక్కని కాపాడుతుంది. ఏది ఆక్వాజల్ అనేది మొక్కను కాపాడుతుంది. నీటి ద్వారా నీటి తక్కువైనా ఎక్కువైనా కానీ మొక్కను కాపాడుతుంది. అగ్రి గ్యాన్స్ అనేది ఎదుగుదల కోసం బాగా పనిచేస్తున్నట్టు. ఆక్వాజల్ అనేది 1 కిలో ఉంటుంది. ఇది ఎకరానికి 1 కిలో చొప్పున వేసుకోవాలి. అగ్రి హ్యూమిక్ గ్రానుల్స్ ఉన్నాయి కదా, అది 5 కేజీల బ్యాగు. ఆ 5 కేజీల బ్యాగు ఒక ఎకరానికి 5 కేజీల బ్యాగు సరిపోతుంది. సో వరి నాడిమడిలో విత్తన శుద్ధి. వరి నాడుమడికి విత్తనాలు చల్లే ముందు విత్తనాలను ఖచ్చితంగా విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేయటం వలన విత్తన దశ నుండి కొన్ని దీర్ఘకాలిక తెగులని నివారించవచ్చు. మరి ఆ విత్తన శుద్ధి చేయడానికి ఏమేమి కావాలి? అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్, అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఉంటుంది. అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఉంటుంది. ఇది 5 మిల్లీలీటర్ల కేజీ విత్తనానికి 5 మిల్లీలీటర్ల 5 ml అగ్రి హ్యూమిక్ కలుపుకోవాలి. అగ్రి ప్రొటెక్ట్ కేజీ విత్తనాలకి 5 గ్రాముల ప్రొటెక్ట్ కలుపుకోవాలి. నానబెట్టిన విత్తనాలపై చల్లుకోవచ్చు. నానబెట్టే సమయంలో కలుపుకోవచ్చు. చల్లినట్లయితే 15 నుండి 20 నిమిషాల ఈ చల్లిన విత్తనాల మీద ఈ రెండు కలిపిన తర్వాత ఫ్యాన్ కింద నీడలో వీటిని ఆరబెట్టాలి, గింజల్ని ఆరబెట్టాలి. సో ఆరబెట్టి అంటే రేపు ఈరోజు మనం నార్మల్ తయారు చేస్తాం, రేపు విత్తనాలు వేయాలి. విత్తనాలు రేపు వేయాలనుకుంటే ఏం చేయాలంటే ఈ రోజే మనం ఈ విత్తన శుద్ధి కార్యక్రమం చేసుకొని నైట్ మొత్తం ఫ్యాన్ కింద ఆరబెట్టేసి రేపు పొద్దున విత్తనాలు వేసుకోవాలి. సో తర్వాత వరిలో నారుమడి దశ. వరి నారుమడి సిద్ధం చేసుకునేటప్పుడు మెత్తని దుక్కి దున్నే సమయంలో దుక్కిలో అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్, అగ్రి 82 కలిపి చల్లుకోవాలి. నారుమడి దశలో ఏం చేయాలంటే దుక్కి దున్నే సమయంలో ఈ అగ్రి 82 అగ్రి గ్రాన్యూల్స్ కలుపుకొని చల్లుకోవాలి. సో అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ 5 కేజీలకు ఒక ఎకరానికి 5 కేజీలు, అగ్రి 82 50 ml ప్లస్ గ్రాన్యూల్స్ ప్యాకెట్ మొత్తం కలిపి ఒక ఎకరానికి చల్లుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే అగ్రి 82 వల్ల ఏమవుతుందంటే ఆ నారు కూడా లూజ్ అవుతుంది. అంటే మనం నారు పీకేటప్పుడు ఏమైతుందంటే లూజ్ అవి
ఆ కింద నార్లకు ఉన్న ఆ కింద ఉన్న వేర్లు కూడా తెగకుండా, ఒక్కటి కూడా తెగకుండా ఈజీగా పైకి వస్తుంది ఈ 82 కలపడం వల్ల. సో ఈ రెండు కలిపిందంటే మంచి రిజల్ట్, ఎదుగుదల ఉంటుంది. దాంతోపాటు నారు అనేది తెగకుండా, వేర్లు తెగకుండా ఎంత పొడుగుని అంత పొడుగు పైకి ఈజీగా వచ్చేస్తాయి. అంటే గట్టిగా ఆ పొలం అనేది గట్టిగా ఉండకుండా ఆ నారు తీసేటప్పుడు ఈజీగా వస్తాయి. సో వరి పొలంలో దమ్ము దశలు. వరి పొలంలో దమ్ము దశ. దమ్ము అంటే వరి పొలాన్ని బాగా మెత్తగా దుంపరు కదా, దాన్ని దమ్ము అంటారు. వరి పైరు కోసం చేసే దమ్ముల్లో చివరి చేసే దమ్ములు అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ మరియు అగ్రి ప్రొటెక్ట్ కనుక వాడినట్లయితే వేరు నుండి వచ్చు అనేక తెగుళ్లు తగ్గుతాయి. వేరు వ్యవస్థ తిరిగి డబ్బు పెరిగి డబ్బు శాతం కూడా పెరుగుతుంది. సో ఏంటంటే ఈ రెండు కలపడం వల్ల ఏంటంటే అగ్రి గ్రాన్యూల్స్, అగ్రి ప్రొటెక్ట్ రెండు కలపడం వల్ల వరికి వచ్చే తెగుళ్ళు కూడా రాకుండా చేస్తుంది అన్నట్టు. సో అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ 5 కేజీలు ఎకరానికి, అగ్రి ప్రొటెక్ట్ 500 గ్రాములు ఎకరానికి ఇవి కలుపుకొని మనం లాస్ట్కు అంటే ఆ దమ్ము చేసి 3 సార్లు వేస్తాం కదా, 3వసారి మాత్రమే వేసేసి కలిపి కొట్టిన తర్వాత 3వసారి దమ్ము చేయాలి. దానివల్ల ఇంకా మొత్తం భూమి మొత్తం కలిసిపోతుంది. సో తర్వాత వరి నాటిన 20 నుండి 30 రోజుల తర్వాత, సో వరి నాట్లు వేస్తాం కదా, నాటేసిన తర్వాత 20 నుండి 30 రోజుల తర్వాత వరి పిలుకలు వేసే దశ మొదలయ్యే సమయం. సో వరి నాటిన 20 నుంచి 30 రోజుల తర్వాత వరి పిల్లకలు వేసే దశ మొదలయ్యే సమయం అన్నట్టు. ఈ సమయంలో అగ్రి నానోటెక్, అగ్రి హ్యూమిక్, అగ్రి 82 స్ప్రే చేసుకోవాలి. 20 రోజుల తర్వాత నాట్లు వేస్తాం. నాట్లు వేసిన తర్వాత మనం ఈ అగ్రి నానోటెక్, అగ్రి హ్యూమిక్, అగ్రి 82 స్ప్రే చేసుకోవాలి. వీలైతే అగ్రి గ్రాన్యూల్స్ కూడా అగ్రి 82 కలిపి చల్లుకోవచ్చు. వీలైతే కావాలనుకుంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో అగ్రి హ్యూమిక్ ఎకరానికి అగ్రి హ్యూమిక్ ఎంత కలపాలి? 250 మిల్లీలీటర్లు. అగ్రి నానోటెక్ 250 గ్రాములు ఎకరానికి. అగ్రి 82 100 మిల్లీగ్రాములు ఎకరానికి. ఈ 3 కలిపి మనం ఆ పంటకు స్ప్రే చేసినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది, మంచి కంకి కూడా వస్తుంది. సో ఇదండి ఈ ఇందులో అగ్రి వెస్టేజ్ అగ్రి ఐటమ్స్ 8 రకాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఏంటంటే అగ్రి ఆక్వాజెల్, అగ్రి గ్రాన్యూల్స్, హ్యూమిక్ గ్రాన్యూల్స్. మూడవది అగ్రి హ్యూమిక్, అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్, అగ్రి 82, అగ్రి మాస్, అగ్రి నానోటెక్. సో ఈ 8 రకాలు ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మళ్ళీ వెనుకటి రోజులు రావాలి, వెనుకటి లాగానే మళ్ళీ మనమంతా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతి రైతులకు మనం సహాయం చేద్దాం. ఆ సహాయం కాదు రైతులకే కాదు, వాళ్ళు పంట పండిస్తారు కాబట్టి ఆ పంట మనం తింటాం కాబట్టి వాళ్ళు ఆదాయంగా బాగుంటుంది, వాళ్ళకు రైతులకు ఆదాయం ఉంటుంది. ప్లస్ అవి తిన్న మనకు కూడా ఆరోగ్యంగా ఎలాంటి జబ్బులు లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం బతుకుదాం. మనమే కాదు, మన పిల్లలు అందరూ తరతరాలు అంటే ఇప్పటి నుంచి కూడా వెనుకట ఎలా ఉన్నారో మళ్ళీ అవే రోజులు మళ్ళీ వచ్చినాయి కాబట్టి అవి అగ్రి
ప్రొడక్ట్స్ వల్ల అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. సో లీడర్స్ ప్రతి ఒక్కరూ వాడి మీ అనుభవాన్ని ప్రతి ఒక్కరు వాడు మీరు వాడమే కాదు, మీరు వాడుతూ మీకు తెలిసిన రైతులు ఎవరైతే ఉందో వాళ్ళకు సజెషన్ చేసి వాళ్ళతో వాడిపిస్తే వాళ్ళకి ఏమైందంటే ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క పుట్టి ఎక్స్ట్రా పడుతుంది. ఎందుకంటే మేము రిజల్ట్ చూసినాం కాబట్టి, బయట కూడా మేము రిజల్ట్ చూసినాం కాబట్టి, ఈ వరి పంటనే కాదు మిగతా పంటలు ఇప్పుడు వేరుశనగ అయిపోయింది, టమాటా, కూరగాయలు ఇలాంటివి కూడా రిజల్ట్ బాగుంటుంది, తెగుళ్ళు రాకుండా ఉంటుంది మన ప్రొడక్ట్స్ వాడిన తర్వాత. అధిక దిగుబడితో పాటు అధిక ఆదాయం కూడా మీరు పెంచుకోవచ్చు రైతులు. సో మనం అందరం రైతులకు హెల్ప్ చేద్దాం, వాళ్ళకు చూపించేసి మన ప్రొడక్ట్స్ ఏందో చూపించేసి జస్ట్ చాలా మందికి డౌట్లు వస్తాయి కొత్త ప్రొడక్ట్స్ కాబట్టి ఎట్లుంటుందో అని చెప్పేసి. కానీ మనం ఏం చేయాలంటే ఒక్క ఎకరానికి వాడమని చెప్పాలి. మనం ఒక్క ఎకరానికి వాడి దాని రిజల్ట్ చూసిన తర్వాత మిగతా కూడా వాడుకోవచ్చు. లేదు పక్కన వాడుతున్నాం అనుకో, లేకపోతే మనం సీడీలు కానీ వీడియోలు కానీ చూపించి చూపించడం అనుకో, కంపల్సరీ వాళ్ళు చూసి అన్నీ వాడితే వాళ్ళ ఆరోగ్యంతో పాటు ఆదాయం పెరుగుతుంది, మనకు కూడా ఆరోగ్యం వస్తుంది. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.